హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఎంత బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ కదా. ఎంతైనా బీచెస్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ మనకి. ఆ సౌండ్, ఆ సన్సెట్ జన్నత్ అనే చెప్పొచ్చు. అసలు ఎన్నో బీచ్లలోకి పోయినాం కానీ ఈ బీచ్ చాలా స్పెషల్ అనిపించింది నాకు. ఎందుకో లాస్ట్ దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. బీచ్ పొంటే ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయన్నమాట, అవి హోటల్స్. ఇక సాయంత్రం కాగానే లైట్లు వేసుకుంటారు కదా, మస్తు జిగేల్ అని మెరుస్తున్నాయి గోల్డ్ లెక్కనే. అండ్ మనకు బీచ్లోనే పెద్ద పైర్ ఉంది, సో అది మనం కొంచెం సముద్రం లోపల వరకు కొంచెం నడవచ్చు అనమాట. అండ్ ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటి అంటే మొత్తం వైట్ శాండ్. అరే అన్నీ చెప్తున్నా, అసలు లొకేషన్ ఏదన్నా చెప్తలే అనుకుంటున్నారులే. బీచ్ పేరు రసల్స్ పైర్ బీచ్ ఇన్ పనామా సిటీ ఇన్ ఫ్లోరిడా అనేది మనకు యూఎస్లో ఒక స్టేట్ అన్నమాట. ఇక ఎట్లా అంటే గోవా లాగా ఎక్కడ పడితే అక్కడ బీచ్లు ఉంటాయి అండ్ చాలా హ్యాపెనింగ్ ప్లేసెస్ ఉంటాయి మనకి. మయామి, కీ వెస్ట్, డెస్టిన్ అండ్ పనామా సిటీ లాగా. చాలామంది కూడా హాలిడే సీజన్కి ఎక్కువ ఫ్లోరిడా ప్రిఫర్ చేస్తారు. సో ఒకవేళ తక్కువ బడ్జెట్లో చాలా మంచి ప్లేస్ చూడాలి అనుకుంటే కనుక డెస్టిన్ అండ్ పనామా సిటీ డెఫినెట్గా చెక్ లిస్ట్లో పెట్టుకోండి. ఇంకా ముచ్చటకు వచ్చేద్దాము. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేనైతే బీచ్ అక్కడనే కూర్చొని మొత్తం సన్సెట్ ఎంజాయ్ చేస్తున్నా. తిప్పి కొడితే ఒక 20 minutes ఉంటుంది, కానీ ఆ 20 minutes కూడా 10 నిమిషాల లెక్క అయిపోతుంది. చాలా క్లియర్ స్కై అండ్ చాలా రేడియంట్గా ఉండే. అండ్ వైట్ శాండ్ బీచ్ అనేది కూడా నాది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. సో నార్మల్ బీచెస్ కంటే ఈ బీచెస్కి కొంచెం అందం ఎక్కువనే ఉంటుంది. అంటే వైట్ కాబట్టి రిఫ్లెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి సన్సెట్ కూడా ఇంకా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఇంకా ఫోటోగ్రఫీకి కూడా క్రేజీ స్పాట్ అని చెప్తా. అసలు మన ముంగట చూడండి, చాలామంది సిలబెట్ ఫోటోగ్రఫీ చాలానే తీసుకుంటున్నారు, చాలా బ్యూటిఫుల్ వస్తాయి. ఇంత వైబ్రెంట్ సన్సెట్ అయితే నేను జిందగీలో ఎప్పుడు చూడలేదు. కూర్చున్నంతసేపు చుట్టుముట్టు మొత్తం కూడా ఇట్లా గోల్డ్ లాగా మెరుస్తుండే. అది ఎంతైనా ఫోటోగ్రఫీలా కానీ చెప్తే కానీ అర్థం కాదు. అది పక్కా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇట్స్ వర్త్ ఇట్. ఈ బీచ్కి మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఆడుకోవడానికి కూడా చాలా సేఫ్ అనిపించింది నాకైతే. మెయిన్గా సాయిల్ డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల మన కాళ్ళ నుంచి కింద జారిపోతలేదు అనమాట. అండ్ మోర్ ఓవర్ చాలా దూరం వరకు కూడా లోతు ఎక్కువ లేదు. అట్లా అని పోయి రిస్క్ చేయమని చెప్పట్లేదు. కొంచెం జాగ్రత్తగా, కొంచెం హ్యాపీగా ఆడుకోవచ్చు. ఎంతైనా సన్సెట్స్ అనేటివి కొంచెం మీ పర్సనల్ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో అందుకే నేను కూడా కొద్దిసేపు పాజ్ చేసేస్తా, ఎక్కువ సతాయించాను. ఐ లెట్ యూ గైస్ ఎంజాయ్ ఇట్. ఎంత రీఫ్రెషింగ్ ఉంది కదా. ఆ వేవ్ సౌండ్స్ కానీ చూడ్డానికి, ఆ సన్సెట్ కానీ, ఆ బ్యూటీ కానీ అసలు అన్డిస్క్రైబబుల్. మనం కానీ సరిగ్గా క్లౌడ్ని చూస్తే ఏదో మౌంటైన్ లాగానే ఉంది, ఏదో మౌంటైన్ వెనకాల సన్ వెళ్ళిపోతున్నట్టు. క్లౌడ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఫామ్ అయినాయి కదా. వాటర్ వేవ్స్ని చూస్తే కూడా ఏదో గ్రాఫిక్స్తో చేసిన ఫీలింగ్ వస్తుంది, కానీ కాదు, ఎంత రియల్ అండ్ ఎంత బ్యూటిఫుల్. మన డైలీ లైఫ్లో చాలా జాబ్ టెన్షన్స్, ఫ్యామిలీ టెన్షన్స్, వేరియస్ రకాల స్ట్రెస్ కానీ వర్క్ ప్రెషర్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ప్లేస్ దొరికితే అలా కూర్చొని ఒక 20 minutes ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అంత రిఫ్రెషింగ్ టైం ఇది. విత్ ఇన్ నో టైమ్ సూర్యుడు కిందికి వెళ్ళిపోయినాడు. చిన్నప్పుడు ఐ ఆల్వేస్ యూస్ టు వండర్ అసలు సన్కి మనం ఆరెంజ్ అండ్ ఎల్లో ఎందుకు పెడతాము అని. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేర్పించిన కలర్స్ అన్నీ కరెక్ట్ అనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్ కలర్స్ కదా. నేచర్ బ్యూటీ ఒక్కటే మనం డబ్బులతో కొనుక్కోలేని హ్యాపీనెస్. ఇలాంటి ప్లేస్లో ఒక 10 minutes కూర్చున్న కమింగ్ డేస్లో చాలా ఎనర్జెటిక్గా, చాలా రిలాక్సింగ్గా, చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. నాకైతే ఆ సౌండ్స్కి, ఆ వ్యూకి ఒక మెంటల్ థెరపీనే అయ్యింది. కాంట్ ఎక్స్ప్లెయిన్ హౌ రిఫ్రెషింగ్ ఇట్ వాజ్. ఇన్ని వీడియోస్లో నాకు ఈ వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే ఇలాంటి బ్యూటీ మనం మళ్ళీ ఎప్పుడు క్యాప్చర్ చేయలేము. మన లైఫ్లో చాలా రేర్ మూమెంట్స్ ఇవి. ఆ స్కై, వాటర్ అండ్ ఫైర్ని చూస్తే ఒక పెయింటింగ్ లాగానే ఉంది. అండ్ పనామా సిటీ ఈజ్ వెరీ మచ్ నోన్ ఫర్ క్లియర్ వాటర్ అన్నమాట. ఇక్కడ జెల్లీ ఫిషెస్ కూడా చాలా ఎక్కువ. అండ్ నైట్ టైంలో మనకు క్రాబ్స్ కూడా కనిపిస్తాయి. చాలామంది ఇక్కడ జెల్లీ ఫిషెస్ని పట్టుకునే యాక్టివిటీ కూడా చేస్తారు. ఆల్రెడీ అది డెస్టిన్ వీడియోలో కవర్ చేసినా కదా, ఎట్లా చేస్తారు, ఎలా చేస్తారు ఏంటి అని. ఒకవేళ చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి.
నేచర్ థెరపీ గురించి మనం చాలానే విన్నాము. యూజువల్గా ఎప్పుడైనా కామ్గా ఉండాలనుకున్నా, నిద్ర పట్టకపోయినా యూజువలీ వాటర్ సౌండ్ చాలా హెల్ప్ అవుతుంది. వితౌట్ వాయిస్ ఓవర్ ఓన్లీ వాటర్ సౌండ్తో డెఫినెట్గా నేను మొత్తం వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో దట్ ఎప్పుడైనా మంచి మూడ్ ఉన్నప్పుడు లేదా నిద్ర పట్టనప్పుడు అదొక్కటి వినుకుంటా పడుకుంటే చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. టైం ముందుకు పోతున్న కొద్దీ చాలామంది ఇంటికి కూడా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ యూఎస్లో బీచెస్ మోస్ట్ ఆఫ్ ది బీచెస్ ఎలా అంటే 24 hours ఓపెన్ ఉండవు, 7 PM వరకే ఉంటుంది. లైట్ ఫెయిల్ కాలే కాబట్టి చిన్న చిన్న పోరగాలు కూడా మస్తు ఆడుకున్నారు. బీచ్ అంటే మనకి వాలీబాల్ ఇంకా త్రోబాల్ కోర్ట్స్ కూడా ఉంటాయి. సో అక్కడ కూడా మంచిగా టైం స్పెండ్ చేయవచ్చు మనం ఫ్యామిలీతో వస్తే. ఇంకా సన్లైట్ అయిపోయింది కాబట్టి ఇంకా హోటల్ లైట్స్ స్టార్ట్ అనమాట. బీచ్లో మస్తు ఆడుకుంటాం కాబట్టి మనకు జోబ్లో కానీ మొత్తం బాడీలో కానీ సాల్ట్ అండ్ శాండ్ చాలా కూడా జమాంచకపోతుంది. అండ్ బై ద వే దట్ ఈస్ మార్గరిటా విల్లే. ఇక్కడ ఫ్లోరిడాలో పనామా సిటీ డెస్టినీ ఎక్కడ పోయినా సరే వాళ్ళవే కనిపిస్తాయి. అండ్ లైట్స్ అప్ చేసిన తర్వాత ఇది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యూటీ. సో చెప్పినా కదా మొత్తం శాండ్ అండ్ సాల్ట్ జమాంచకపోతుంది కాబట్టి మనం క్లీన్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్. ఒక మినీ బాత్ లాగా అనమాట. సో మనకి ఇంకా దారిలోనే ఇట్లా నల్లలు ఉంటాయి అన్నమాట. అలానే మనము స్నానాలు చేసేసుకోవాలి, ఫ్రెష్ అయిపోవాలి. అండ్ దెన్ చూస్తున్నారు కదా మొత్తం పనామా సిటీ వైబ్ ఎట్లుందో. మంచి గ్యాదరింగ్స్ కానీ మ్యూజిక్ కానీ లైవ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. వెరీ వెరీ హ్యాపెనింగ్ జస్ట్ లైక్ నార్త్ గోవా. This is Panama City Beach, Russell Spire Beach, and this is the vibe of Panama City. Very very beautiful place, and that's the vibe of Margaritaville. మనకి బీచ్ పోంటే పామ్ ట్రీస్ ఉండడం అయితే మ్యాండేటరీ కదా. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి. ఏదో చిన్నగా ఉన్నప్పుడు మ్యాగజైన్లలో చూస్తుండే, ఇప్పుడైతే అన్ని కళ్ళ ముందే చూస్తున్నా. ప్రాపర్ బీచ్ అండ్ పార్టీ కల్చర్ కావాలి అనుకుంటే వెరీ వెరీ అండర్ రేటెడ్, బట్ పనామా సిటీ ఈస్ ద బెస్ట్ ప్లేస్. Hope you like this video, and please don't forget to subscribe and share it with your loved ones. Akhila Akula signing off. See you again.